అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు బులెట్ కుప్పంలో రికార్డు స్థాయి పోలింగ్ ఎవరికి అనుకూలం అత్యధిక ఓటింగ్ శాతం నమోదు ఏ పార్టీకి కలిసొచ్చే అంశం పెరిగిన ఓటింగ్ శాతంపై ఎవరి లెక్కలు వారివే కాగా కుప్పం దంగల్లో గెలుపు ఓటమిలే కాదు 1,00,000 ఓట్ల మెజారిటీ అంశం బెట్టింగ్ లో కీ రోల్ గా మారిపోయింది 1,00,000 ఓట్ల మెజారిటీ టార్గెట్ గా టీడీపీ ఫైట్ చేస్తే చంద్రబాబు ఓటమే లక్ష్యంగా వైసీపీ పనిచేసింది దీంతో కుప్పంలో గెలుపు ఎవరిదన్న దానిపై రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర అంశమైపోయింది ఏపీ రాజకీయాల్లో కుప్పం ఫలితం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది మొత్తానికి కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు పోటీలో ఉండడం అధికార వైసీపీ కుప్పంలోనూ టార్గెట్ చేయడంతో అందరి దృష్టి కుప్పంపైనే పడింది 1989 నుంచి వరుస విజయాలు అందుకుంటున్న చంద్రబాబు ఇప్పటిదాకా 7 సార్లు అసెంబ్లీకి వెళ్లారు 8వసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు చంద్రబాబు ఈ నేపథ్యంలోనే గెలుపు కోసం పార్టీ క్యాడర్ కూడా అలుపెరగకుండా పనిచేసింది కుప్పంలో గెలవడమే కాదు 1,00,000 ఓట్ల మెజార్టీ టీడీపీ టార్గెట్ అంటూ ఈ ఎన్నికల్లో పనిచేసింది మరోవైపు చంద్రబాబు ఓటమే లక్ష్యంగా కూడా వైసీపీ పోల్ మేనేజ్మెంట్ కూడా పనిచేసింది ఇలా గెలుపు ఓటములపై ధీమాగా ఉన్న రెండు పార్టీలపై లక్షల్లో జనం బెట్టింగ్ కాస్తుండగా ఏపీ పాలిటిక్స్ లో కుప్పం రిజల్ట్ స్పెషల్ అట్రాక్షన్ గా మారిపోబోతోంది ఒకరికేమో 1,00,000 ఓట్ల లక్ష్యం మరొకరికి చంద్రబాబు ఓటమి లక్ష్యం ఇలా సాగిన ఎలక్షన్ ఇంజనీరింగ్ కుప్పంలో గతంలో ఎప్పుడూ లేని రీతిలో పోలింగ్ శాతం పెరిగేందుకు కారణమైంది 1989 నుంచి వరుస విజయాలు సాధించిన చంద్రబాబు 8వసారి అత్యధిక మెజార్టీతో గెలవాలన్న లక్ష్యంతో గత ఏడాదిగా కుప్పంపై ప్రత్యేక దృష్టి కూడా పెట్టారు కుప్పం నుంచి పోటీ చేసే ప్రతిసారి కనీసం స్వయంగా వచ్చి నామినేషన్ కూడా వేయని చంద్రబాబు ఈ ఎన్నికల్లో గతానికి భిన్నంగా వ్యవహరించారు కుటుంబ సభ్యుల చేత నామినేషన్ దాఖలు చేయించారు చంద్రబాబు తరపున నారా భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేయడమే కాకుండా కుప్పంలో ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు నారా నందమూరి కుటుంబాలు కూడా ప్రచార బాధ్యతలు కూడా చేపట్టాయి ఇక 1989 నుంచి ఇప్పటిదాకా ఎప్పుడూ లేని విధంగా కుప్పంలో దాదాపు 90% పోలింగ్ అనేది నమోదైంది 1,00,000 ఓట్ల మెజార్టీ లక్ష్యానికి గాను ఎమ్మెల్సీ శ్రీకాంత్ కు ఆ బాధ్యతలను టీడీపీ హైకమాండ్ అప్పగించింది 1,00,000 ఓట్ల మెజార్టీ సాధించాలన్న లక్ష్యంగానే 6 నెలల్లో 3 సార్లు చంద్రబాబు కుప్పంలో పర్యటించారు కుప్పంలో 2,20,775 మంది ఓటర్లు ఉండగా 89.88% మంది అంటే 2,02,290 మంది ఓటు హక్కును ఉపయోగించుకున్నారు చంద్రబాబు మెజార్టీ లక్ష్య సాధన కోసం కుప్పంలోని 4 మండలాల నేతలు కృషి చేశారు ఈ మేరకు సర్వశక్తులు ఒడ్డిన టీడీపీ ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగానే భావించింది గతానికి భిన్నంగా ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రలోభాలకు గురి చేసింది అయితే దీంతో తాయిలాలు అందుకున్న ఓటర్లు కూడా అంతే రీతిలో పోలింగ్ లో పాల్గొన్నారు కుప్పంలో పాత నాయకత్వాన్ని దాదాపు పక్కన పెట్టిన టీడీపీ హైకమాండ్ కొత్త నాయకత్వానికి బాధ్యతలను అప్పగించింది దీంతో కొత్త పాత నాయకుల మధ్య గ్యాప్ పెరగడంతో 1,00,000 ఓట్ల లక్ష్యం అనేది నెరవేరుతుందా అన్నది దీంతో కొత్త పాత నాయకుల మధ్య కొంత గ్యాప్ అనేది పెరగడంతో 1,00,000 ఓట్ల లక్ష్యం అనేది నెరవేరుతుందా అన్నది $1 మిలియన్ ప్రశ్నగా కార్యకర్తల్లో చర్చ జరుగుతుంది ఇక చంద్రబాబు ఓటమి లక్ష్యంగా పెట్టుకున్న వైసీపీ గత 2 ఏళ్లుగా అదే ప్రయత్నంలో ఉంది ఎన్నికల ముందు మరింత హడావిడి చేసింది కుప్పం నుంచి బరిలో దిగిన ఎమ్మెల్సీ భరత్ గెలుపుపై ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు బీసీ సామాజిక వర్గానికి చెందిన భరత్ ను తెరపైకి తీసుకువచ్చిన వైసీపీ కుప్పంలో బాగా వేయాలన్న బలమైన సంకల్పంతో వన్యకుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన భరత్ ను వైసీపీ అభ్యర్థిగా పోటీలో పెట్టింది భరత్ ను గెలిపిస్తే కేబినెట్ లోకి తీసుకుంటానని కూడా సీఎం ప్రకటించడం వైసీపీకి అనుకూల అంశంగానే మారింది ఇక మంత్రి పెద్దిరెడ్డి సొంత నియోజకవర్గం పొంగనూరు కంటే కుప్పంపైనే ఎక్కువ ఫోకస్ చేస్తూ రాజకీయాలు చేశారు కుప్పం రాజకీయం ఈ ఎన్నికల్లో నువ్వా నేనా అన్నట్లుగా అయితే ఆ పరిస్థితిని తీసుకొస్తోంది ఇక ఎన్నికలకు ముందే హంద్రినీవా నీటిని కుప్పంకు తీసుకుని రావడం పాలారు ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తామని హామీ ఇవ్వడంతో పాటు సంక్షేమం అభివృద్ధి తమకు ఈసారి కుప్పంలో గెలుపును తీసుకొస్తాయని వైసీపీ భావిస్తోంది కుప్పంలో ఎక్కడ చూసినా ఈ అంశంపై చర్చ నడుస్తోంది 2019లో 85% మించని పోలింగ్ ఎన్నికల్లో అనూహ్యంగా పెరిగిపోయింది
పోలింగ్ పెరగడం మంచిదే అయినా సరే గత ఎన్నికల్లో చంద్రబాబు మెజార్టీ 30,700కు పరిమితమైపోయింది. ఇప్పుడు 1,00,000 ఓట్ల లక్ష్యం టీడీపీ క్యాడర్కు ఛాలెంజ్గా మారిపోగా వైసీపీ క్యాడర్కు చంద్రబాబు ఓటమి టార్గెట్గా మారిపోయింది. ఎవరికి వారు ఇలా సై అంటే సై అంటున్న పరిస్థితి కుప్పంలో ఉండగా క్రాస్ ఓటింగ్ ప్రచారం కూడా పెద్ద ఎత్తున నడుస్తోంది. టీడీపీ వైసీపీని సమాన దృష్టితోనే కుప్పం ప్రజలు చూశారన్న చర్చ క్రాస్ ఓటింగ్ పై ప్రభావం చూపుతోంది. జనం ఏ పార్టీకి ఏ అభ్యర్థికి ఓటు వేశారో తెలియక తలలు పట్టుకుంటున్న పరిస్థితుల్లో కూడా ఎవరి ధీమా వారిది అన్నట్లుగా అందరూ ఉన్నారు. చూడాలి మరి కుప్పంలో గెలుపు ఎవరిది, ఓటమి ఎవరిది అన్నది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు వెల్లెట్.